యాక్ట్ 1/17 రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని, గిరిజనుల అస్తిత్వం కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని అన్నారు ముఖ్యమంత్రి. గిరిజన ప్రాంతాల్లో వారికి అన్ని హక్కులు ఉండాలన్న 1/70 జీవో మార్చబోమని హామీ ఇచ్చారు. మరోవైపు అఖిలపక్ష సంఘాలతో సమావేశం కానున్నారు అల్లూరి జిల్లా కలెక్టర్. 1/70 యాక్ట్పై జరుగుతున్న ప్రచారం, ప్రభుత్వ నిర్ణయం వివరించనున్నారు. 1/70 యాక్ట్ పరిరక్షణపై స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి. యాక్ట్ 1/17 రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, సీఎం చంద్రబాబు ఏమన్నారు? అలాగే వీళ్ళేమో బంద్కు పిలుపునిస్తున్నారు. అయితే ఓవరాల్ గా ఈ గిరిజన చట్టాలకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అంతకుముందు మంత్రి కూడా మాట్లాడటం జరిగింది. యాక్చువల్ గా 1/70 యాక్ట్ ఏంటంటే గిరిజనుల భూములకు తమకు హక్కులు కల్పించడం కోసం ఈ చట్టం ఉంది. అయితే 1/70 చట్టాన్ని రద్దు చేస్తారన్న కామెంట్స్ కొంచెం ఎక్కువ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర కావచ్చు. నిన్న కూడా స్పీకర్ ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఈ 1/70 చట్టం వల్ల ఈ టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వాటికి కొన్ని చట్టాల వల్ల అడ్డు తగులుతాయని, అంటే చట్టం నెంబర్ చెప్పకుండా కొన్ని చట్టాల వల్ల పర్యాటక అభివృద్ధి చేయడం అది ఇబ్బందిగా మారుతుంది. వాటిని సవరించి అవన్నీ కూడా గిరిజనుల అభివృద్ధి కోసమని మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఈ పాడేరు, ఈ పరిసర ప్రాంతాల్లో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి స్పందించిన పరిస్థితి. యాక్చువల్గా ఈ రోజు కార్యదర్శులు, సెక్రటరీస్ తో మీటింగ్ జరుగుతోంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్పందించి ఈ 1/70 యాక్ట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన హక్కులకు కట్టుబడి ఉంది. దీంతో పాటు నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే కావాలని ఏర్పాటు కూడా చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదు, గిరిజనుల అభివృద్ధికే ఇంకా కట్టుబడి ఉంటామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తర్వాత మంత్రులు కూడా చెప్పడం జరిగింది, గిరిజన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా దీని మీద వైసీపీ ఒక రకమైన ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఏంటంటే గిరిజనులకి తమ ప్రాంతాల్లో పండించిన పంటలు కానీ, పంట ఉత్పత్తులు కానీ, లేకపోతే ఇతరత్ర వాళ్ళకే హక్కు కల్పించడం కోసం ఈ 1/70 చట్టాన్ని గతంలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గిరిజనులకు సంబంధించి ఉత్పత్తులు, ఖనిజాలు ఇతరత్ర వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు దాని మీద విక్రయించుకుని బయట మార్కెట్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ భూములకు సంబంధించి, వాళ్ళు పండించే పంటలకు సంబంధించి వాళ్ళకు మాత్రమే హక్కు ఉండేలా ఒక చట్టాన్ని రూపొందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని రద్దు చేస్తారన్న ఆందోళన గిరిజనుల్లో చాలా ఎక్కువ కనిపిస్తోంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పూర్తి స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని రద్దు చేసే పరిస్థితి లేదని మంత్రి గుమ్మడి సంజయ్ కూడా స్పందించారు. అయితే ఇతర నేతలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దనే అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఓవరాల్ గా దీని మీద ఎలాంటి మూవ్మెంట్ ఉంటుంది, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందనే చూడాల్సి ఉంది. యాక్చువల్ గా ఈ ప్రచారం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఖండించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపించింది.